పాదారవింద శతకంలోని 91వ శ్లోకము ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. పరిస్కుర్వన్ మాతః పశుపతి కపర్దం చ విషయే పరాచాం హృత్పద్మం పరమభణితీనాం చ మకుటీ పరస్తే పాదోయం పరిహరతు కామాక్షి మమతా పరాధీనత్వం మే పరిముషిత పాథోజ మహిమా. ప్రతిపదార్థం. కామాక్షి, ఓ కామాక్షి మాతః తల్లి, పశుపతి కపర్దం. పశుపతి అంటే ఈ జీవులన్నీ కూడా, మనం కూడా ఈ జీవుల పశువుల్లోకే. జీవుడు జ్ఞానం సంపాదించే వరకు కూడా పశువు కిందే లెక్క. పశువు ఒక సాధకుడికి తేడా ఏమిటంటే, ఆ సాధకుడిలో జ్ఞానం మొదలైనప్పుడు మాత్రమే పశువు స్థితి నుంచి పైకి ఎదుగుతాడు. కాబట్టి అప్పటిదాకా పశువే. కాబట్టి పశుపతి ఆయన ఈ జీవులన్నిటికీ కూడా పతి. ఆయన యొక్క కపర్దం అంటే జటాజూటం, అంటే తలలో ఉండే ఆ జటలు, జటాజూటాన్ని పరిష్కుర్వన్ అలంకరించుచు తర్వాత విషయే పరాచాం. విషయే పరాచాం అంటే, పరాచాం అంటే విరక్తులైన, విషయే అంటే విషయ వాసన యందు, అంటే లౌకిక వ్యవహారముల యందు విరక్తులైన వారి యందు వారి యొక్క హృత్పద్మం హృదయ కమలాన్ని, తర్వాత అది ఈ హృదయ కమలాన్ని పరిష్కుర్వన్ అనే మాట ఈ 3 భాగాలు ఉన్నాయి ఇందులో, అన్నిటికీ కూడా వర్తిస్తున్నది. పశుపతి కపర్దం పరిష్కుర్వన్, తర్వాత ఆ విషయే పరాచాం హృత్పద్మం పరిష్కుర్వన్, తర్వాత పరమభణితీనాం చ మకుటీం పరిష్కుర్వన్. పరిష్కుర్వన్ అనేది అలంకరించు అనే అర్థం. ఈ అలంకారము ఫస్ట్ పశుపతి కపర్దంచ పరిష్కుర్వన్, ఆయన యొక్క జటాజుటాన్ని అలంకరిస్తున్నాయి ఈ పాదాలు. 2 విషయే పరాచాం హృత్పద్మం పరిష్కుర్వన్, ఎవరైతే విషయ వాసనల యందు విరక్తులైన వాళ్ళు ఉన్నారో వారి హృత్పద్మాన్ని అలంకరించుచు, తర్వాత పరమభణితీనాం చ మకుటీం. పరమ అంటే పరం ఏదుందో, సుప్రీం పరం ఉంది కదా, ఆ పరం, ఆ పరమ భణితీనాం వాక్కు. పరమ వాక్కులు అంటే ఏమిటి? వేదవాక్కులు. వాటి యొక్క మకుటీం అంటే ఏమిటి? వేదాంతాలు. వేదాంతాలంటే శృతులు. ఈ శృతులని, ఉపనిషత్తులు, వాటిల్ని అలంకరించుచు, శృతి మౌళి భాగాన్ని అలంకరించుచు, తర్వాత అయం ఈ తే నీ యొక్క పరపాద దివ్య చరణము. పరహ అంటే పరములైన ఆ దివ్యములైన చరణములు. పరిముషిత కాథోజ మహిమ. పరిముషిత అంటే స్టోరెన్ అంటే దొంగిలించిన, మామూలుగా దానికి అర్థం. పాథోజ అంటే కమలము. మహిమ, మహిమ అంటే శోభ. ఈ కమలాలలో ఉన్న శోభని మొత్తాన్ని దొంగిలించిన ఆ దివ్య చరణాలు మే నా యొక్క మమతా పరాధీనత్వం. మమతా పరాధీనత్వం, మమత వలన, మమత అంటే ఏమిటి? మమత్వం అంటే ఏమిటి? నా యొక్క, నేను, నా యొక్క. ఈ మమత అనేది ఒక భ్రాంతి. ఆ భ్రాంతి, ఆ మమత్వం, ఆ మమత పరాధీనత్వం, అది ఆ పరాధీనత్వం ఏమవుతోంది? ఆ మమత, నేను, నా వాళ్ళు, నా యొక్క, అందులో ఈ అసలైన పరం వైపు మనసు వెళ్లకుండా అనవసరమైన మిథ్య వైపుకి పరాధీనం అయిపోతోంది.
కాబట్టి అటువంటి ఆ పరాధీనత్వాన్ని, మమతా పరాధీనత్వాన్ని పరిహరతు, తొలగించు కాక. ఈ అమ్మవారి పాదాలు ఇటువంటి 3 అలంకారాలు. ఏం అలంకారాలు చేస్తున్నాయి అవి? ఒకే టైంలో శివుడి జటాజూటాన్ని అలంకరిస్తున్నాయి. ఎప్పుడు? శృతీనాం మూర్ధానో ఉంది కదా ఆ శ్లోకంలో. ఎలాగైతే ఆ శృతులు, అదే పద్యం అనుకోండి ఇక్కడ కూడా, ఆ తల వంచి నమస్కరిస్తున్న ఆ ఉపనిషత్తులు, ఆ స్త్రీలన్నీ కూడా ఏదైనా ఆ ఉపనిషత్ స్త్రీలు అని అనుకుంటే, ఆ నమస్కరిస్తున్న వారి తలలని అలంకరించి ఉన్నాయి ఆ పాదాలు. తర్వాత శివుడు ఆ పాదములకి నమస్కరిస్తున్నప్పుడు మామూలుగా ఏం చెప్తారు? ప్రణయ కలహంలో ఆవిడకి ఆయన ఆవిడ మనస్సు కష్టపెట్టుకుంది కాబట్టి, ఆవిడ మనస్సును రంజింపజేయడం కోసం ఆయన ఆవిడ పాదాల దగ్గర నమస్కరించారు అని ఒక హాస్యోక్తి ఒకటి అలాగా చెప్పిన. లేకుండా శివుడు హైరార్కీలో అన్నిటికన్నా పైన దివ్య శక్తి, ఆ శక్తి నుంచి వచ్చిన భాగాలే ఇవన్నీ అన్నప్పుడు శివుడు కూడా ఆవిడ పాదాలకి నమస్కరించే ఉంటాడు. కాబట్టి ఆ జటాజూటము ఆయన ఆవిడ పాదాల దగ్గర ఉన్నప్పుడు, ఆ జటాజుటంలో ఈ పాదాలు ఎలా ఉన్నాయట? చంద్రరేఖలాగా ఉన్నాయట. ఆ చంద్రరేఖ ఎలాగైతే చంద్రశేఖరుడికి అలంకారంగా ఒప్పుతుందో, అలాగా అమ్మవారి పాదములు ఆయన జటాజూటంలో ఒక చంద్రరేఖలాగా ఒక అలంకారంగా ఉన్నాయట. తర్వాత విషయ విరక్తుల ఆ విబుధ జనులు ఎవరున్నారో వారి హృదయ కమలంలో కూడా అమ్మవారు అలంకారంగా వారి హృదయ పీఠాన్ని అలంకరించి ఉంది. తర్వాత మూడవది వేదవాక్కుల శిరస్సును అలంకరించి ఉంది. 3 ఏకకాలంలో చేస్తోంది ఆవిడ. ఇన్ని పనులు, ఈ 3 చాలా గొప్ప విషయాలు. ఇటువంటి 3 విషయాలు చేస్తున్నా నీకు మాత్రమే నా మమతా పరాధీనత్వాన్ని పోగొట్టగలిగిన శక్తి ఉంది. ఈ పాదాలకి మాత్రమే ఇన్ని పనులు చేయగలిగిన, ఈ గొప్పతనం కలిగిన ఈ పాదాలకి మాత్రమే నాలో ఉన్న ఈ మమతా పరాధీనత్వాన్ని పోగొట్టగలిగిన శక్తి ఉంది అని ఇందులో చెప్తున్నారు. శివుడు అమ్మవారి పాదానికి నమస్కరిస్తున్నప్పుడు ఆ పాదం ఆ ఆయనకి చంద్రరేఖగా మారింది అని చెప్పుకున్నాం. శివుడు చంద్రకళాధరుడు. ఆ జటాజూటము అంటే, జటాజూటం అంటే బాగా ఆయన జుట్టు ఎలా ఉంటుంది? చిక్కులు చిక్కులుగా, అసలు జటలు కట్టేసి, ఇప్పుడు సంస్కారం, ఆ జుట్టుకి సంస్కారం అనేది ఉండదు కదా, అటువంటి ఆ జటలు కట్టేసిన ఆ జుట్టు కూడా అందంగా శోభిస్తోందిట. ఎప్పుడు? ఈ అమ్మవారి పాద అలంకారం వలన ఆయన ఆ జుట్టు కూడా అద్భుతంగా శోభిస్తోందిట. తర్వాత హృదయ పద్మంలో విరక్తులైన వారు, అంటే విషయ వాంఛలయందు ఎవరికైతే విరక్తి కలుగుతుందో వారు మాత్రమే ఈ పరం, ఈ బ్రహ్మాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసి హృదయంలో అమ్మవారి పాద ధ్యానము, దర్శనము చేయగలుగుతారు. అటువంటి ఆ విబుధ జనుల యొక్క, విరక్తులైన విబుధ జనుల, ఆ పరాజాం అంటే విషయ విముఖులైన, పరాజాం అనే మాట చాలా ముఖ్యం. మనం ధ్యానం చేయంగానే ఆ పాదాలు హృదయంలో నిలిచిపోవు. మామూలుగా మనలాంటి వాళ్ళకి ఏమవుతుంది? ఒక ఫోటో మెమరీ లాగా ఒకసారి ఆ దర్శనం మనకి ఒకలాగా ఒక క్షణంలో కూడా ఎన్నో వంతు ఒకసారి వస్తుంది.
కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆ విరక్తులైన వివిధ జనుల హృదయ పీఠాన్ని అలంకరించిన అని చెప్తున్నారు. అలంకరించడం అంటే అలంకారము అది మళ్ళీ తీసే వరకు ఉంటుంది అలాగే. అటువంటి అలంకారం వారి హృదయాల్లో స్థిరత్వాన్ని సంపాదించుకున్న పద్మాలు, పాద పద్మాలు. అటువంటి పాద పద్మములు వేదవాక్కులు, అవే శృతులు అనగా ఉపనిషత్తులు. ఆ ఉపనిషత్తులు శిరమున అలంకరించుకొని మణి అంటే ఎందుకు? ఆ ఉపనిషత్తులన్నీ కూడా అమ్మవారి పాద పద్మాల నుంచే ఉద్భవించాయి కాబట్టి అక్కడే ఆ శృతుల ఆ ఆ వాటి వాటి స్థానం. కాబట్టి ఆ శృతులకి వాటి తలలో మణిలాగా భాషిస్తున్నాయట ఆవిడ పాద పద్మాలు. ఇటువంటి అద్భుతమైన ఆ పాద పద్మములు నా మనసులో ఉన్న ఈ పరాధీనత్వం, ఏం పరాధీనత్వం? మమతా పరాధీనత్వం. మమత వలనే ఏదైనా కూడా ఈ మమత అంటే నాకు ఏదైనా గాని అందరిలోనూ ఉన్నదాన్ని సంతోషించే శక్తి ఎప్పుడు వస్తుందంటే అందరూ నా వాళ్ళే అనుకున్నప్పుడు సంతోషం. నేను నా కోసమే అవతలి వాళ్ళల్లో ఉన్నది నా దగ్గర లేనని బాధ ఎప్పుడొస్తుంది? వాళ్ళతో మనకి సంబంధం లేదు అనుకున్నప్పుడే అది నా దగ్గర లేదు అనే ఒక భావం వస్తుంది. అదే ఒక శత్రుత్వం. అదే మనసులో ఒక ఆ ఈ శత్రువులు మనకు వచ్చేస్తాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం. మోహం. ఈ మోహమే అన్ని విషయాలకి దారితీసేస్తుంది. కాబట్టి అటువంటి ఆ మోహము నా మనసులో ఆ మమత పరాధీనత్వం, నాకే కావాలి, నా వాళ్ళకే కావాలి, నా వాళ్ళతోనే అన్నీ ఉండాలి, ఇవన్నీ నాకు మాత్రమే సొంతం అవ్వాలి అనే ఒక ఆ భావం ఏదుందో అటువంటి భావం ఉన్న చోట దైవత్వం లేదు. కాబట్టి అది లేని విరక్తులు, విషయ విరక్తులైన ఆ విబుధ జనులు ఎవరున్నారో వారి యందు ఆ మమతా పరాధీనత్వం లేని వారి యందు మాత్రమే ఆ పాద పద్మాలు స్థిరంగా నివాసం ఏర్పరచుకుంటాయి. కాబట్టి అటువంటి ఆ మమతా పరాధీనత్వాన్ని నా మనసులోంచి తీసేసి నీ పాద పద్మాలకి నా హృదయ కమలములందు ఒక స్థిరత్వాన్ని ప్రసాదించమని అడుగుతున్నారు. ఇందులో హృత్పద్మం ఈ హృదయ స్థానాన్ని విష్ణువుకి ఆపాదిస్తే పాదస్థానం ఏమో గంగాధరుడు అన్నారు. అక్కడ పశుపతి అపర్థం అంటే అక్కడ పశుపతి పార్వతీ తత్వం. పశుపతి అంటే రెండు తత్వాలుగా చెప్పుకుంటే పార్వతీ తత్వము, పశుపతి. హృదయ స్థానమేమో విష్ణువుకి ఆపాదించుకుంటే విష్ణువు లక్ష్మీ తత్వం. అంటే అక్కడ శ్రియం అంటే శోభ. ఆ శ్రియం అంటే శోభ అంటే లక్ష్మీ తత్వం. ఆ లక్ష్మీ తత్వాన్ని హృదయ స్థానం అంటే విష్ణువు లక్ష్మి. ఆ శ్రీ విద్య అంటే స్త్రీలను కూర్చేది. అటువంటి లక్ష్మీ తత్వం అంటే విష్ణు లక్ష్మి తత్వం. తర్వాత శృతులు, వేదాలు. అంటే ఈ వేదములు అనగానే మనకి గుర్తొచ్చేది బ్రహ్మ. తర్వాత సరస్వతి, వాక్కు కదా వేదము. ఇవన్నీ కూడా సరస్వతి తత్వము, బ్రహ్మతత్వం. ఇలాగా మూడు తత్వాలకి కూడా మూడుగా చెప్పారు. ఈ మూడిటికి కూడా మూడుగా ఇలా మనం అర్థం చేసుకుంటే ఈ మూడు ఒక సాధకుని యందు పార్వతీ తత్వము, లక్ష్మీ తత్వము, సరస్వతీ తత్వం ఈ మూడిటిని కూడా సమర్థవంతంగా పొందగలిగిన శక్తి ఆ పాద దర్శనం వల్ల జరుగుతుంది. లక్ష్మి ఆ హృదయ స్థానంలో ఆ పాద దర్శనాన్ని చేయగలిగిన వారికి ఇటువంటి ఈ మూడు కూడా పొందగలుగుతారు అని ఒకటి. తర్వాత
శృతులు, గంగాధరుడు, తర్వాత విష్ణువు అని ముగ్గురు చెప్పుకున్నాం. ఈ వేదములు ఇవన్నీ కూడా బ్రహ్మ, విష్ణు, ఈశ్వరుడు ముగ్గురు చెప్పుకున్నాం కదా. అంటే ఈ మూడిటికి కూడా 3 గుణాలు చెప్పుకుంటే రజస్ సత్వ తమో గుణాలు మూడిటికి కూడా ఆపాదించుకుంటే త్రిగుణాలు, వీటన్నిటినీ కూడా పొందడం. తర్వాత ఎరుపు రంగు, విరక్తం, రక్తం. అంటే ఇక్కడ ఆ రక్తము ఎరుపు రంగుగా మనం ప్రతిపాదన చేసుకుంటే రజోగుణం, పోషక భారం. ఇవన్నీ కూడా ఈ పద్యంలో మనకి ఇన్ని భావాలని కూడా మనం ఒకదాంతో ఒకటి కనెక్టెడ్ గా పొందొచ్చు. ఇవన్నీ కూడా అందులో మనకి చూపిస్తూ ఉన్నారు. ప్రతిదీ కూడా మనం ఎంత డీపర్ వెళ్తే అంత డీపర్ గా మనం ఆ భావాలన్నిటినీ కూడా మనం పొందొచ్చు. తర్వాత చరణాలను శిరస్సు మీద ధరించడం అంటే ఏమిటి? ఈ సహస్రార కమలంలో చరణ కమల ధ్యానం, హృదయంలో కూడా చరణ కమల ధ్యానం, ఈ ధ్యానం. తర్వాత అమ్మవారి పాదాలు జటాజూట ధారణ. ఇవేమిటి? ఈ సాధకుడి శిరస్సు మీద ఉన్న ఈ కేశాలు, కేశం అంటే ఇక్కడ జటాజుటం అన్నారు. ఇక్కడ అంటే ఆ జుట్టు జడలు కట్టేసి అంటే బాగా ఆ జుట్టులో ఉన్న మలినాలు అంటే తల కనెక్షన్ పెట్టుకుంటే తలలో ఉండే ఎన్నో ఆలోచనలు, ఎంత కేసు సంపద ఉందో అన్ని ఆలోచనలు ఉంటాయట ఒక మనిషికి. కాబట్టి అన్ని ఆలోచనలు తలలో, పుట్టుక స్థానం అదే, జుట్టుకి పుట్టుక స్థానము, ఆలోచనలకు పుట్టుక స్థానం కూడా తలే. కాబట్టి అక్కడ ఈ ఆలోచనల ప్రవాహాన్ని అరికట్టేందుకు అమ్మవారి పాద ధ్యానం చేస్తే ఈ ఆలోచనల ప్రవాహాన్ని కూడా అరికట్టచ్చు అమ్మవారి పాద ఆశ్రయం చేత. అటువంటి ఆ ఆ మన ఆలోచనల ప్రవాహం నుంచి మనస్సుని నిలకడగా నిలుపుకోవచ్చు అని ఇందులో చెప్తున్నారు. తర్వాత మమత ఆ సంసార బంధ హేతువు. మమతే అన్ని విషయాలలోనూ అన్నిటి యందు మనని ఆపేసేది. దాంతోనే ఎన్నో రకాల ఈ కామక్రోధాది విషయాల్లోకి, విషయవాంఛల్లోకి పడిపోతుంది. కాబట్టి ఈ మమతని కూడా పూర్తిగా తొలగించేందుకు అమ్మవారి పాద ధ్యానము, ఆ పాద ఆశ్రయమే ఒక సాధకుడికి సహాయకారిగా ఉంటుంది. కాబట్టి అమ్మ పాద ధ్యానం ఎందుకు చేయాలి? అటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా అటువంటి పాద దర్శనము, ధ్యానము చేస్తున్నారు అంటే మనకి ఇంకెంత అవసరం అటువంటి ఆ ధ్యానం. కాబట్టి ఆ ధ్యానాన్ని మనస్సుకి ఆ సహస్రార కమలంలోను, హృదయ కమలంలోను చేయమని ఈ పద్యంలో మనకు చెప్తున్నారు. పరిస్ఫుర్వన్మాతః పశుపతి కపర్దం చ విషయే పరాచాం హృత్పద్మం పరమభణితీనాం చ మకుటీం పరస్తే పాదోయం పరిహరతు కామాక్షి మమతా పరాధీనత్వం మే పరిముషిత పాథోజ మహిమా.